మంత్రి గారు ఏం జరుగుతుంది కాకినాడ పోర్ట్లో? ఏదో చాలా మాదక ద్రవ్యాలట ఏవేవో జరుగుతున్నాయట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. అక్కడ అర్బన్లో మీ ఎమ్మెల్యే ఉన్నారు కొండబాబు గారు. అంటే వీళ్ళెవరూ కూడా కట్టడి చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళితే కట్టడి అవుతుందన్న అక్కడ ఏం జరుగుతుంది అసలు? ముందుగా మీకు ప్యానెల్ లోని అదర్ స్పీకర్స్ కి ఆల్సో 99 యూజర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే వర్మ గారు ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూస్తుంది అలియన్స్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కూడా ట్రాన్స్పరెన్సీనే. ఈ రోజు మేము ప్రాక్టీస్ చేస్తుంది కూడా ట్రాన్స్పరెన్సీనే. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కదా, ఒక తప్పు జరిగింది కదా, దీన్ని కప్పి పెట్టడం లేకపోతే మా మీద బ్లేమ్ రాకుండా చూసుకుందాం అని కాకుండా ఆ తప్పు ఎమ్మెల్యే చేసినా లేకపోతే సిస్టమ్ లో ఉన్న ఏ అధికారి చేసినా ఇంకెవరైనా సరే మినిస్టర్ చేసినా సరే మేము ఉన్నాము కాల్ అవుట్ చేయడానికి అంటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు వెనక్కి తగ్గట్లా. మీరు నిన్న పయ్యాల కేసు గారు ప్రెస్ మీట్ చూసుకున్నా సరే ఆయన స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మీరందరూ గత ప్రభుత్వంలో వైసీపీలో మొన్నటిదాకా ఉండి లాస్ట్ మినిట్ లో అలయన్స్ లో టీడీపీ కానీ బీజేపీ కానీ లేకపోతే జేఎస్పీ కానీ ఏదో పార్టీలోకి వచ్చిన అధికారులు వాళ్ళందరినీ మీరు సిఫార్సులు పెడతా వీళ్ళకి ఇవ్వండి పోస్ట్ వీళ్ళకి ఇవ్వండి పోస్ట్ పెట్టమాకండి లెటర్స్ ప్లీజ్ దయచేసి పెట్టద్దు మీ అందరికి వార్నింగ్ ఇస్తామని చెప్పి ఓపెన్ గా ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇదంతా మీరు ఎలా చూస్తారు అంటే దీన్నైతే నేను క్లియర్ గా చెప్తున్నాను, చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇంతకు ముందు ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇలా లేదు. ఇప్పుడు వర్షన్ 2.0 ఏదైతే మేము ప్రామిస్ చేస్తామో దాని ప్రకారమే అలయన్స్ ఈ రోజు నడుస్తుంది అని చెప్పి మీకు ఉదాహరణ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పోర్టుకి వెళ్ళి ఆయనకి తెలుసు అక్కడ ఉండి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పక్కనే ఆ మినిస్టర్స్ ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళ సొంత పార్టీ నాదల్లా మనోహర్ గారు ఉన్నారు, అందరి ముందు అంటున్నారు. ఇంతమంది మా వాళ్ళు ఉండి కూడా మా ముక్కు కింద అంటే మా అండర్ ఆ నోస్ మా కింద ఇంత అవినీతి జరుగుతుందంటే సిస్టమ్ ఇంకా ఎంత వెనకబడి ఉంది అంటే ఏమంటారంటే ఇప్పుడు నిన్నటిదాకా ఒక పేషెంట్ ఐసీలో ఉంది, ఈ రోజు గవర్నమెంట్ మారింది కదా లీన్స్ లో నడవరా అంటే నడవలేడు ఏ పేషెంట్ కూడా. 100% టైం పట్టింది. అలానే ఈ రోజు సిస్టమ్ మొత్తం సరవడానికి టైం పడుతుంది. ఈ రోజు మనం ఇది డెమోక్రటిక్ పార్టీ డెమోక్రసీతో వెళ్ళాలి, మనం ఒక దౌర్జన్యంతో కాదు అనుకున్నాం కాబట్టి చెప్పాము చూసాము వాళ్ళంతా వాళ్ళు మారుతారు గౌరవంగా ఈ గవర్నమెంట్ తగ్గట్టుగా నడుస్తారు అనుకున్నాం. బట్ అవన్నీ చేంజెస్ జరగట్లేదు. చాలా చోట్ల ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ ప్రతి ల్యాబ్స్ ని ఇది మా గవర్నమెంట్ వచ్చింది కదా మళ్ళీ బ్లేమ్ మా మీదకి ఎక్కడ మారుద్దని భయం లేకుండా ఎవరైనా పర్వాలేదు కాల్ అవుట్ చేద్దాం, ఇష్యూని కాల్ అవుట్ చేయాలి, పబ్లిక్ కి మెయిల్ చేయాలి అని చెప్పి ఒకే ఒక దాంతో దృష్టితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం మాట్లాడటం దాన్ని టీడీపీ పార్టీతో సహా ప్రతి ఒక్కరు అలయన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక బీజేపీ స్పీకర్ మాట్లాడారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఆర్ వెల్కమింగ్ అండ్ సపోర్టింగ్. ఎందుకంటే పబ్లిక్ కి ఫేవర్ చేద్దాం అనుకునే ఏదైనా సరే ఏ యాక్షన్ అయినా సపోర్ట్ చేస్తాం. దీన్ని మరి మీరు ఎలా చూస్తున్నారంటే నేను అలాగే చూస్తున్నాను ట్రాన్స్పరెన్సీ లాగా. రైట్, ఓకే ఓకే. శేఖర్ రెడ్డి గారు ఏంటి 6 నెలలు అయింది మీ ప్రభుత్వం పోయి, ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించారు, విమర్శించారు, అసలు మీకు అసలు డిపాజిట్లు కూడా లేకుండా చేసేసారని మాట్లాడే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ మూలాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అడుగడుగున. 6 నెలలైనా సరే వీళ్ళ చేతిలోకి ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు మాట వినే పరిస్థితి లేదండి. ఏం జరుగుతుంది? అంత స్ట్రాంగ్గా మోహరించారా గత 5 సంవత్సరాల్లోని? సార్ వర్మ గారు బీజేపీ మిత్రులు అలాగే మన టీడీపీ చెల్లమ్మ కూడా మాట్లాడింది, జనసేన వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. లేదు మీరు మాట్లాడండి. జనసేన వాళ్ళని ఆపడానికి కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అవన్నీ కూడా మీకు నేను చెప్తాను, మీరు ముందు మాట్లాడండి. ముందుగా ప్యానెల్ లో ఉన్న మా బుజ్జి అన్నకి, గాయత్రి గారికి, అలాగే సౌజన్య గారికి, ప్రియా సౌజన్య గారికి అండ్ 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒకటి 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది సార్. ఇది 3వ టర్మ్ సార్ బీజేపీ గెలిచింది. కేంద్రంలో ఏం జరిగినా సరే సార్ వాళ్ళ వేళ్ళు ఎటువైపు చూపిస్తాయి తెలుసా సార్? నెహ్రూ గాంధీ తప్పిదాలు, నెహ్రూ కుటుంబం తప్పిదాలు, గాంధీ తప్పిదాలు అని చూపిస్తారు సార్. అట్లాగే కూటమి వచ్చే 5 నెలలు దాటిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో ఉన్నారు, బీజేపీ వాళ్ళతో బాగా వాళ్ళ నీళ్ళు బాగా పవన్ కళ్యాణ్ గారికి వంట పెట్టినట్టుంది సార్, బాగా వంట పెట్టినట్టుంది. అందుకే వీళ్ళ చేతకానితనాన్ని కూడా వైసీపీ వల్లే జరుగుతుంది అని చెప్పి చూపించడం వాళ్ళకే జరుగుతుంది సార్. ఇది వాళ్ళ చేతగానితనాన్ని వైసీపీ వైపు వేళ్ళండి. మేము అధికారంలో ఉన్నా మా వైపే వేళ్ళు, వాళ్ళ అధికారంలో ఉన్నా మా వైపే వేళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు సార్ మొత్తం.